ఒక జాతీయ పార్టీగా పనిచేసుకుంటూ మరియు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పుడు మహబూబ్నగర్ మండల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ మన దగ్గర ఉన్నారు. మిగతా విషయాలు మన ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. గత రాజకీయ పార్టీలో కూడా మీరు దూకుడుగా పెంచుకొని ఎంపీటీసీగా ఎన్నికారు. ఏ విధంగా పనిచేస్తుంది? మొట్టమొదటగా ఆర్టీవీ న్యూస్కు ఏకాదశి శుభాకాంక్షలు, అదేవిధంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత ఉమ్మడి రాష్ట్రంలో 2006లో నేను మహబూబ్నగర్ మండలంలో ఏకైక ఎంపీటీసీగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి గెలవడం. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉండేది. ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటికిప్పటికి చాలా పోల్చుకోవాల్సిన అవసరం ఉంది, చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో 2006లో మేము ఎంపీటీసీగా ఉన్నప్పుడు నీళ్లకు మొత్తం కడవలు పట్టుకొని ఆడవిళ్ళు మొత్తం రోడ్డు పైన బైఠాయించేది, గేరావు చేసేది వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులని. ఒక్కరిని కూడా లోపలికి ఊర్లలోకి రానిచ్చేది కాదు. అప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఖాళీ మా మండల పరిషత్ నిధులతోనే ఆనాడు 10-12 బోర్లు వేయడం జరిగింది. అప్పటికి 1-2 ఇంచులు నీళ్ళే రావడం. నిజంగా అది పోల్చుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం ఏంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏందనేది ఇప్పుడు మాకు కళ్ళతోన చూస్తూ ఉన్నాం కాబట్టి, దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతూ ఉన్నది. రెండోది వచ్చేసి, మేము సర్పంచ్గా అయిన తర్వాత కూడా 2 లక్షల 3 లక్షల సీసీ రోడ్లకు ఎన్నోసార్లు శాసనసభ్యులు వెంబడి తిరగడం. నేను గత పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పటికి నేను ఒక 12-15 లక్షలు తీసుకపోతే పెద్ద తీసుకుపోయినట్టుగా నేను ఏదో పెద్దగా ఒక 20 ఏళ్ళ అభివృద్ధి చేసిన అనే ఆలోచన నాకు ఉండేది. ఇప్పుడు దాన్ని పోల్చుకుంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గౌరవనీయులు మన కాన్స్టిట్యున్సీ మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత నిధుల కొరత, నిధులంటే ఎట్లుంటాయి, ఆ కొరత ఏందనేది ఇక్కడ దగ్గరుండి చూసినాం. ఎందుకంటే నేను ఎంపీటీసీగా సర్పంచ్గా 1-2 లక్షలకు కాళ్ళు అరిగే విధంగా తిరిగిన రోజులు ఉన్నాయి. ఈరోజు నేను సర్పంచ్గా ఉన్నప్పుడే 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు గ్రామంలో వేయడం జరిగింది. దాని ఇనాగ్రేషన్ మంత్రి గారు లాస్ట్ డే ఉంది, ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చి ఆ రోడ్లని చూసి అందరికీ నవ్వుతూ చెప్తా ఉన్నాను. అందరికీ ఊళ్ళల్లో రోడ్లు లేనికే లేకుంటే నువ్వు 70 లక్షలతో నా బైపాసులు కూడా చేసి మంది తిరిగిన దగ్గర కూడా రోడ్లు వేసినావు అని చెప్పి అందరితో నవ్వుకుంటూ మాట్లాడినది ఇప్పటికీ మర్చిపోని రోజు. వాస్తవంగా నిజంగా చెప్పాలంటే మిషన్ భగీరథను కూడా మేము చాలా అవహేళన చేసిన నేను కూడా. ఎందుకంటే నేను అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు శ్రీశైలంకి వెళ్ళి వస్తావా, మన ఊర్ల పైప్ లైనే చక్కగా నిలబడదు, ఇదేనా నిలబడుతుంది అని చెప్పి నేను కొంత అసహనం వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత శ్రీశైలంకి వెళ్ళి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తిప్పుతుంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడే నీళ్లు స్టార్ట్ అయినాయి. దానిని చూసినాక అనిపించింది నాకు ఎంత ఇబ్బందులు పడ్డామో, ఆ ఒక్క బోరు కొరకు పొద్దుగాల లేచిపోయి రాత్రి వరకు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో గౌరవ శాసనసభ్యులు కలవనికి ఎంతో ఇబ్బంది పడేది. మేము ఆ రోజులలో మధ్యతరగతి, మాకు చాలా ఇబ్బంది ఉండేది ఆర్థికంగా. కానీ ఆ సమస్యలన్నీ ఇప్పుడు చూస్తే ఎవరు కూడా నీళ్ళు అడిగే పరిస్థితి లేదు, ఎవరు కూడా రైతు బంధు ఇవ్వమని అడిగేది లేదు. కళ్యాణలక్ష్మికి అడగకముందే వరాలు ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవన్నీ ముందు చూపుతోన మధ్యతరగతి కుటుంబాలకు, బీద కుటుంబాలకు చాలా చేసిండ్రు. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఆ రిజల్ట్ కనిపించలే. ఇప్పుడు ఆ తరుణంలో, రెండో తరుణంలో ఇవన్నీ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి ఒక్కొక్క చెరువులలో 7 కిలోలు 8 కిలోల చేపలు ఇలా మా కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వస్తే వాస్తవంగా ఎక్కడ పడిన చెత్త అక్కడ ఉండేది. ఇలా ఒక ట్రాక్టర్ కేటాయించి దానిని ఎక్కడ వేయాలనో ఒక దగ్గర సమూహంగా ఒక దగ్గర చోటు చేర్చి దాన్ని తడిపొడి చెత్తగా మార్చి అందరినీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చేసిన ఘనత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది మాకు ఇప్పుడు చాలా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ రూరల్ పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నా. నాకున్నటువంటి 23 గ్రామాలు, మండల పరిషత్కి వచ్చే వరకు 26 గ్రామాలు, కాన్స్టిట్యున్సీ వైజ్గా వచ్చే వరకు 23 గ్రామాలు, అందరూ కూడా అన్ని ఊర్లలో ఈ ఊర్లోకి ఈ రోడ్డు లేదనకుండా ఇప్పటికే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము.
ఇంకోటి అయితే మీరు గతంలో జాతీయ పార్టీలో మండల ప్రెసిడెంట్గా పనిచేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు మండల ప్రెసిడెంట్గా ఇచ్చారు. మీకు ఇష్టంగానే ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజుల్లో సమస్య నాకు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే బోర్ కావాలి, ఇవి కావాలని ఊరికే సతాయించేది. ఈరోజు ఆ సమస్య నా వద్దకు వస్తలేదు. నేను ప్రశాంతంగా ఖాళీ తిరుగుతాం, ప్రెసిడెంట్గా వండుకుంటూ తిరుగుతూ ఉన్న అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ టెంకాయలు వాళ్ళు కొడతా ఉంటే చూసుకుంటూ నవ్వుతూ వాళ్ళందరి ముఖాల్లో నవ్వును చూస్తూ ఉన్నా. ఇంకా ఇంతకన్నా నాకు ఎక్కువ ఏం కావాలా? సమస్యలు లేకుండా ఉన్నది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఇది నా నా అంతర్గత ఆలోచన, నాకు మనస్ఫూర్తిగా ఉన్నటువంటిది ఆలోచన. రేపు రాబోయే 24 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేస్తుంది? ఖచ్చితంగా పోయినసారి కొంత ఎందుకంటే స్టార్టింగ్ ఉండే కాబట్టి అందరం కలయికతో అంటే అందరం కొత్త కలిసినాం, అంత కొత్త ఇబ్బందిగా ఉండే. తద్వారా రెండోసారి అధికారంలోకి వచ్చే వరకు అందరం ఏకతాటిపైకి వచ్చి మాకు కూడా ఒక గురువారిలాక మండలంలో రాజేశ్వర్ గౌడ్ గారు సీనియర్ 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆలోచనలు తీసుకొని ఖచ్చితంగా ఆయన మాతో పాలు పంచుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచనతో. ఎందుకంటే ఈ గత 5 ఏళ్ళు కొంత అటు ఇటు ఉన్నా ఈ 5 ఏళ్లలో చాలా కలయికగా అందరం అనుకుంటే అరగంటలోనే సమావేశం ఏర్పాటు చేసుకొని ఎట్లా తీసుకుపోవాలి అభివృద్ధి పథకంని, గౌరవ మంత్రివర్యులు శ్రీన్న గారు తెచ్చినటువంటి డెవలప్మెంట్ నిధులని ఏ విధంగా జనాలకు దగ్గరికి చేర్చాలనే ఆలోచనతో అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. చాలామంది మండలంలో ముఖ్య నాయకులు వివిధ పార్టీలకి అందరం కూడా కలిసి వచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది. అందరం కలిసి కట్టుగా అనుకున్నప్పుడే ఆ పని క్షణాల మీద చేయనికే ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోయినసారి కన్నా 22,000 చిల్లర అప్పుడు పోలై ఉండే, అప్పటికి మాకు 14,700 చిల్లర మాకు ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఇంకా దానికన్నా మెరుగు. ఎందుకంటే గతంలో ఈ మంచినీళ్ళు రాలే, మిషన్ భగీరథ రాలే, కళ్యాణ లక్ష్మి చేతికి అందియలే, కొత్త ఉంది 50,000 అప్పుడు కొత్త స్కీమ్ పెట్టినప్పుడు. ఇప్పుడు 1,116. ఈ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ ఇంకా ఆసరా పెన్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది, కళ్యాణ లక్ష్మి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టులు మొత్తం అయిపోతూ ఉన్నాయి. ఈ ఖర్చంతా ప్రాజెక్టుల మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే నీళ్ళు ఉంటేనే కదా రైతులందరూ బాగుపడాలి. కాబట్టి ప్రాజెక్టులు మొత్తం దగ్గర పడతా ఉన్నాయి. నెక్స్ట్ రాబో 5 ఏళ్లలో ఈ ఫలాలన్నీ, ఆ ప్రాజెక్టు డబ్బులన్నీ కూడా ఈ జనాలకు ఖర్చు చేసి మధ్యతరగతి వాళ్ళు చాలా బాగుపడతారనేది 100% అందరికీ నమ్మకం కలుగుతూ ఉంది. సో ఈరోజు కనీసం 5 నెలల కన్నా ఫ్రీజింగ్ అయ్యి గౌరవ సర్పంచ్లకు మళ్ళీ వస్తూ ఉన్నాయి. మేము గత ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వాస్తవంగా నేను సర్పంచ్ అయిపోయిన అంటే 13-14 నెలలకు బిల్లులు తీసుకోవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. నిజంగా దీన్ని పోల్చుకుంటే చాలా తేడానే. ఎందుకంటే సర్పంచ్లు ఒక 5 నెలలు ఎందుకు అంటే ప్రభుత్వ స్కీములు జనాలకు పోవాలంటే కళ్యాణ లక్ష్మి అనుకోండి, కేసీఆర్ కిట్ అనుకోండి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళిత బంధు, అదేవిధంగా ఏదైతే మనం బీమా, ఒక రైతు గుంటా ఉంటే కూడా చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వస్తున్నాయి ఒక రైతు కంటే. నిజంగా మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా సంతోషిస్తారో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందరం కూడా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళం. ఆ రోజు ఇబ్బంది అయితే ఒకరోజు వచ్చి చూసిపోయేటోళ్ళే తప్ప ఎవరు కూడా రూపాయి ఇచ్చే నాతుడు ఉండడు. ఈరోజు మనోధైర్యం ఉన్నది అందరికీ. పుట్టుకున్న ఒక రైతు చనిపోతే 5 లక్షలు వస్తాయని గట్టి ధీమా ఉన్నది. ఎవరన్నా 10 రూపాయలు అప్పియాలన్నా ధైర్యంగా ఇస్తాడు. ఇంకొకటి ఆసరా పెన్షన్లు 2,000 రూపాయలు 2,116 అయినాయి. ఈరోజు మొన్ననే మళ్ళీ వికలాంగులకు 4,116 చెప్పడం జరిగింది. అంటే రాను ఇంకా పెరుగుతూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఈ స్కీమ్లన్నీ ఎవరికి లబ్ధిదారులకు వస్తాయంటే మధ్యతరగతి కుటుంబాలకు, బీద కుటుంబాలు. కాబట్టి ఓట్ బ్యాంకుగా ఉండేది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళే ఇబ్బందులు అవుతారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ముందు చూపుతో ఇవన్నీ ఇవ్వడం వల్ల చాలా అభివృద్ధి చెందుతుంది. 100% 80-90% మెజారిటీ ప్రతి ఊర్లలో ఇయనికే జనాలు రెడీగా ఉన్నారు. ఇంకొకటి ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు సర్పంచ్లు అడుగుతా ఉన్నావో, ఫ్రీజింగ్ అనేది స్కీములు కొత్తగా పెడుతున్నట్లల్లా కొంత ఇబ్బందికరంగా ఒక 4-5 నెలలు ఉంటుంది. ఎవరికైనా ఒక ఇల్లు ఒక పని చేస్తూ ఉంటే ఒక పని ఎట్లా ఆపుకొని చేస్తామో ఇది కూడా కొంత జరుగుతూ ఉన్నది. అయినా ఆ ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. సర్పంచ్లు కూడా కొంత అక్కడక్కడ అంటే పూర్వ బీద వాళ్ళు కొంత ఇబ్బంది పడింది వాస్తవం. దాన్ని మళ్ళీ వెంటనే ఎప్పటికప్పుడు పర్చివేషన్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీకి వచ్చే వరకు నిజంగా నిధుల కొరత అసలు ఎవరికీ లేదు. ఒక రోడ్ వేద్దామని అడుగుదామంటే రోడ్ యాడేయాలనో అనే ఆలోచన ఉంది అందరు సర్పంచ్లకు. ఈరోజు నిజంగా నీకు 20 లక్షలు పెడితే అంటే 7 రోడ్ వేయాలనే పరిస్థితి సర్పంచ్లకు అందరికీ అదే ఉన్నది. అందుకొరకు ఇంత పెద్ద బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మా గౌరవ మంత్రివర్యులు ఈ విధంగా నిధులు తెచ్చి
అంటే వాస్తవంగా పత్రికాముఖంగా చెప్పొద్దు, ఎందుకంటే పక్క కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కొంత ఇబ్బంది అవుతుంది మా మంత్రి గారికి. ఎందుకంటే ఇవన్నీ ఒకే గూడు కింద ఉండి తెస్తారు కాబట్టి కొంచెం ఆతృత ఉన్నోడు ఒక 10 రూపాయలు ఎక్కువ తెస్తాడు, కొంచెం ఆతృత తక్కువ ఉన్నోడు కొంచెం తక్కువ తెస్తాడు. ఎందుకంటే ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాడు కాబట్టి నాకు క్షణాల మీద అయిపోవాలి, క్షణాల మీద అభివృద్ధి కనబడాలనే ఆతృత ఉన్నటువంటి వ్యక్తి మంత్రి, గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గ్రామ పంచాయతీలకు మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చెత్త అక్కడ పడేది, ఒక చెట్టు కనిపించేది లేదు ఊర్లల్లో. మొత్తం ఈరోజు రోడ్డు పొంటి పోతూ ఉంటే, బాట పొంటి పోతూ ఉంటే చుట్టూ మొత్తం చెట్లు. ఈరోజు ట్రాక్టర్ మొత్తం పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సఫాయి కార్మికులుగా గుర్తించి ఈరోజు మున్సిపాలిటీలో ఏ విధంగా జరుగుతుందో గ్రామాలలో ఆ విధంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు వాటర్ ట్యాంకర్ అనుకోండి, శ్మశాన వాటికలు అనుకోండి, నిజంగా శ్మశానం ఒకరి దాంట్లో తీసి ఒకరిని పెట్టాల్సిన అవసరం వచ్చేది. ఈరోజు మనకంటూ ఒక బార్డర్, మనకంటూ ఒకటి ఉంది, అక్కడ చేయాలనేది ఆలోచన కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపు. దానికి ఆదేశాలు తీసుకొని గౌరవ మంత్రివర్యులు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అందుకొరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరం మేము అడగలేని ఊళ్ళ పరిస్థితి. జనం ఇప్పుడు ఎలక్షన్ వస్తే నీకు ఏం లేదు అనే పరిస్థితి లేదు. చిన్న చిన్నవి 1-2 ఉండేది, ఒక ఇల్లుది రేషన్ కార్డులే ఉన్నది. అవి కూడా త్వరలోనే ప్రకటించిన ఆల్రెడీ ముఖ్యమంత్రి వారిలు గృహలక్ష్మి అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి 7 స్థలాలు జలం ఉంటే ఆడ కట్టాలని చెప్పి ఆలోచనతో 3 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అది కూడా 100% జరుగుతుంది. దీనికి ఒక నిదర్శనం ఏంటంటే మిషన్ భగీరథ నీళ్లు శ్రీశైలం నుంచి ఇడికి వస్తావా అన్నది నేనే కళ్ళతో చూసిన. కాబట్టి అంతటికి వెళ్ళి ఇడికి వచ్చింది, కానీ ఈ ఇళ్ళది ఒక 3 లక్షల రూపాయలు వెచ్చించకపోరా అనేది ఖచ్చితంగా ఇది క్వశ్చన్ మార్క్ ఉంటుండే. ఖచ్చితంగా ఆ అపోహలు లేవు ఎవరికి కూడా. ఖచ్చితంగా అనుకుంటే కేసీఆర్ గారు పటిముడు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. మా గౌరవ మంత్రివర్యులు కూడా శాయశక్తిలా కష్టపడి పనిచేస్తారు. 100% మొదటి స్థానంలో ఖచ్చితంగా నిలబెడతాం గౌరవ మంత్రివర్యులు. గత ప్రభుత్వంలో కూడా మేము సర్పంచులుగా పనిచేసినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు మహబూబ్నగర్ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్. అయితే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా గ్రామాల్లో కూడా గ్రామ సర్పంచులకు అన్ని సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామీణ స్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ తీర్చిదిద్దడంలో కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గంలో మళ్ళీ శ్రీనివాస్ గారు 3వ స్థానం నుంచి కూడా మొదటి స్థానంగా రావడానికి కూడా కృషి చేస్తామని ఆయన తెలియజేసే పరిస్థితి కనిపించింది. కెమెరా పర్సన్ సీనుతో రామకొండ RTV మహబూబ్నగర్.